సో ఇద్దరు కలిశారు సార్ రీసెంట్గా, రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి విభజన చట్టంలో అంశాలను పరిష్కరించుకోవాలి అని ఒక స్టెప్ ముందుకేశారు. అసలు విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి, మీకు బాగా తెలుసు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది అని చెప్పి అవి వస్తాయా? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితేనే తప్పదంటారా? వీటిని మనం రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం పూనుకొని చేయాల్సిన నిర్ణయాలు ఇవి. వీళ్ళల్లో కనుక ఏకాభిప్రాయం వచ్చింది. అంతకుముందు గతంలో కూడా షీలా భీడే కమిటీ ఉంది. షీలా భీడే కమిటీ అనేక ప్రతిపాదనలు చేసింది. దీంట్లో ముఖ్యంగా ఆర్థిక సంస్థలకు సంబంధించిన విషయాల్లో క్లారిటీ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 10 కింద ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఇన్స్టిట్యూషను ఆస్తులు పంపకాల మీద కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. దాన్ని ఎట్లా వీటికి ఏ రాష్ట్రానికి ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి అనే విషయం మీద ఆలోచించాలి. దీని మీద నా ఉద్దేశంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కూడా చక్కటి పనితీరు ఆధారంగా రాష్ట్రంతో, ఆంధ్రప్రదేశ్తో సత్సంబంధాలు ఉండాలి. మనం రాష్ట్రాలు వేరు కానీ ప్రజలు ఒకటే, మనం తెలుగు వారిని కూడా ఇటీవల కూడా అనేక సందర్భాల్లో ఆయన చెప్తున్నారు. అది చాలా హర్షణీయం. ఇది మాకు మనం రెండు తెలుగు రాష్ట్రాలు కానీ మనం ఒకే మనుషులం అనే మాట, అనే భావన ఆయన దగ్గర నుంచి రావటం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. ఇది మంచి అనుకూల పరిణామం. గతంలో ఇది లేదు కదా. అవును, అది గతానికి భిన్నంగానే వాతావరణం పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ దీనికి పరిష్కారం అనేది అసలు సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వాలా, ఇన్వాల్వ్ కాకుండా అవుతుందా అనేది అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా మీరు కొంత సమయం ఇవ్వండి, వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు మాట్లాడచ్చు. కానీ ఇప్పటి నుంచే జరుగుతుందా లేదా అని అనుమానాలు మనకి ప్రోగ్రెస్ జరగాలని కోరుకుందాం. బీ పాజిటివ్ అవుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తుంటే పాజిటివ్గానే చర్యలు కూడా వస్తాయి. అంతే, మనం పాజిటివ్గా ఇద్దాం. గవర్నమెంట్కి, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళని నమ్ముదాం, వాళ్ళని విశ్వసిద్దాం. వాళ్ళు ఏదైతే ఆశించిన ప్రయోజనాలు వాళ్ళ ద్వారా ఆవిష్కరించబడతాయని చెప్పేసి మనం నమ్ముదాం. ఆంధ్రప్రదేశ్కి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సార్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది. దాని గురించి ఏంటి సార్, రకరకాల భిన్నంగా చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. అసలు ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకు పడిందా లేదంటే హోల్డ్ అయిందా? మరి కొత్తగా నేనైతే పత్రికాముఖంగా చూసింది ఏంటంటే, కుమారస్వామి గారు మంత్రి, ఆయన విశాఖపట్నానికి వచ్చారు. వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, మేము ప్రైవేటీకరణ చేయము అని చెప్పారు. కానీ అక్కడ విశాఖలో జరిగిన ప్రధానమైన నష్టం ఏంటంటే, గనుల కేటాయింపు జరగలేదు వాళ్ళకి. దానికి కావాల్సిన బొగ్గు కానీ, ఇనుప కనులు, ఖనిజానికి కావాల్సిన వీటిని కానీ అలాట్మెంట్ ఆఫ్ వనరులు కూడా చేయకపోతే ఆ సంస్థ ఎలా నిలబడుతుంది? దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, గతంలో మనం ఎక్కడ విఫలమయ్యామంటే, వైజాగ్ స్టీల్కి కావాల్సిన మైన్స్ కేటాయింపులో మనం సాధించలేకపోయాం. అందువల్ల నష్టపోయాం. ఆ నష్టాన్ని, ఆ విశాఖ స్టీల్ని బలపరచాలంటే నేను చెప్పింది కాదు, అనుభవజ్ఞులైన వాడు చెప్పింది ఏంటంటే, వాళ్ళకి ఆ మైనింగ్ లీజెస్ వాటిని ఒక ప్రత్యేక ప్రాతిపదిక మీద ఇచ్చినట్లయితే ఆ విశాఖ ఉక్కు అనే సంస్థ బలపడుతుంది అనేది వాడు చెప్తారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సార్, ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్ ఆఫ్ పౌర విమానయాన శాఖ వచ్చింది, మిగతా స్టేట్ మినిస్టర్స్ అనుకోండి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ భోగాపురం కానీ, లేదంటే గన్నవరం కానీ, ఇవన్నీ చూస్తే కనుక సమగ్రంగా మొత్తం అయిపోతే మరొక సింగపూరు అలా అయ్యే అవకాశం ఉందా? అంటే బాటలో చాలామంది చెప్తుంటారు సింగపూర్ ఆవిష్కరణ అవుతుంది అది ఇదని. అంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న ప్రధానమైన వనరు ఏంటంటే మన కోస్ట్ లైన్. మనకున్న కోస్ట్ లైనే మనకున్న గొప్ప సంపద మనకి. దీనికి ఉపయోగించుకుంటూ దీన్ని మనకున్న సహజ వనరులు, మనకున్న సహజ వీటిని ఉపయోగించుకొని ప్రణాళికని రచించుకోవాలి. దీనికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞులు అని చెప్పి నేను భావిస్తున్నాను.
ఇంకోటి సార్, ఇప్పుడు ఏదైతే వాన్ పిక్ ఉందో ఆ ప్రాజెక్ట్ మీద చాలా కాలంగా భిన్నాభిప్రాయాలు ఉంది. అది అయితే తప్ప ఓడరేవులు అనేది మొత్తం ఆ ఏరియా మొత్తం తీరం మొత్తం డెవలప్ కాదు అనేది, దాన్ని మళ్ళీ రివోక్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్? అది నాకు దాని మీద లోతుగా అధ్యయనం చేయాలి. నిజంగా ప్రాథమిక వనరులు అనేది అవసరం. అది కుట్రపూరితంగా నేరపూరితంగా ఉన్న వ్యవహారాలు జరిగినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ని లేకుండా ప్రాజెక్ట్ని డీలింగ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ని డీలింగ్ చేసి ముందుకు పోయే విధంగా చేయాలి. కాకపోతే ఇవి న్యాయపరంగా దాని మీద అనేక క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 26 నుంచి 30 మంది దాకా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పక్కన పెట్టారు. ఇది మంచిది కాదు అని అంటారు, నిజమేనా? అంతమందిని పక్కన పెట్టినట్లేదు. కొంతమందికి గతంలో అతి వివాదాస్పదులుగా పనిచేసిన వాళ్ళకి కొంతమందిని మాత్రం పక్కన పెట్టినట్టు ఉన్నారు. నిజమే, వాస్తవమే. కానీ వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఇవ్వకుండా ఉండగలమా? లేము. మరి వీళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించగలం అంటే వాళ్ళలో ముందు ఆశించాల్సింది మార్పు, వాళ్ళలో పరివర్తన రావాలి. మరి అంత వివక్షతో పనిచేసిన వాళ్ళల్లో మళ్ళీ పాత పద్ధతుల్లో లేనట్లు వాళ్ళలో నమ్మి వాళ్ళ చేతికి ఏ అధికారాలు ఏ బాధ్యతలు అప్పగించగలం? తప్పు చేసిన వాళ్ళు, ఒకసారి తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారా? ఇవి ప్రధానమైన సమస్యలు. ఇవి పరిష్కరించుకోవాలి. అయినప్పుడు ప్రాధాన్యత లేకుండా, వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం లేకుండా ఏదో కనీస బాధ్యతలైనా ఉండే ఇవి ఇవ్వాలి. అంతేగాని నేను అంతకుముందు ఇంత పెద్ద పదవి చేశాను, నాకు ఇంత చిన్న పదవి ఇచ్చారా అంటే అది మీ పనితీరు మూలంగానే మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అంచేత మీరు పరివర్తన రావడానికి పనిచేయండి. మీ గతంలో చేసిన తప్పుల్ని పక్కన పెట్టి మంచి పనితీరుతో కొత్త ప్రభుత్వానికి మీ వరకు మీరు సానుకూలత వ్యక్తం చేయండి. చేసిన దానివల్ల మీలో పరివర్తన కనుక వస్తే మీ మీద నమ్మకం కూడా పై వాళ్ళకు వస్తుంది అని మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్గా మీరు చెప్తున్నారు సార్. కానీ వాళ్ళని ఎందుకు బేరు చేయాలి అసలు రాష్ట్రంలో? మళ్ళీ తిరిగి సెంట్రల్కి పంపించవచ్చు కదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనకి చెల్లని నాణ్యాలను పక్కవాడికి ఎలా ఇస్తాం? అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి. దీన్ని గ్రాషమ్స్ లా అంటాం. గ్రాషమ్స్ లాలో ఏంటంటే ఎక్కువ మంది పనిచేయని వాళ్ళు, లేకపోతే ఎక్కువ మంది తప్పు మార్గాలు పెట్టే వాళ్ళే కనుక ఉన్నట్లయితే మంచివాళ్ళు కూడా వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఈ గ్రేషమ్స్ లాలో జరిగిందే గతంలో. అంటే మంచి పనితీరున్న అధికారులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తున్నారు ఇటీవల. అది నేను చూశాను. నేను ఈ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారితో కూడా 1-2 సందర్భాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సీనియారిటీతో సంబంధం లేకుండా ప్రతిభావంతులైన యువ అధికారులు ఎవరైతే కళంకితులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాధ్యతలు ఇస్తున్నాము అని అన్నారు. అది నేను స్వయంగా చూశాను. మన 62 మంది అధికారులను చూశాను. దాంట్లో చాలామంది జూనియర్ అధికారులు. వాళ్ళకి మంచి విశ్వాసంతో మంచి బాధ్యతలు ఇచ్చారు. వీళ్ళెవరు కళంకితులు కారు. వీళ్ళందరూ జిల్లా స్థాయిలో కింద స్థాయిలో బాగానే పనిచేసిన వాళ్ళు దానివలన మంచి సానుకూలమైన పరిణామాలే వస్తున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు సెంట్రల్కి అయితే పంపించే మార్గం అయితే ఉందా సార్ రాజ్యాంగంలో, లేదా చట్ట ప్రకారంగా? అంటే పంపిరా తర్వాత సంగతి, రాజ్యాంగంలో చట్ట ప్రకారం ఉందా? అలాగే కేంద్ర ప్రభుత్వం కనుక అనుకున్నట్లయితే కొంతమంది ఎన్నిక చేసిన అధికారులను తీసుకునే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అంతేగాని మీరు ఇక్కడి నుంచి వాళ్ళని పంపించడం, నాకు వీళ్ళ పనితీరు వీళ్ళ పొడ గెట్టదు అని చెప్పి మీరు వెనక్కి తీసుకోండి అని అంటానికి ఆల్ ఇండియా సర్వీసెస్లో నిబంధనలు ఒప్పుకో. అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి సరెండర్ చేయొచ్చు అనేది వర్షన్ ఒకటి వినిపిస్తుంది. లేదు, అలాంటి కాండక్ట్ రూల్స్లో అలాంటి అవకాశం లేదు. ఉన్నట్లయితే ఏ రాష్ట్రంలో అలా చేసిన దాఖలాలు ఉన్నాయి? ఎక్కడ లేవు కదా. అవసరాలకి, దేశ అవసరాల కోసం
కేంద్ర ప్రభుత్వం కొంతమంది అధికారులను కోరుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా లేకపోయినా వాళ్ళని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ సర్వీసెస్ని కోరుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి.